హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే డీబగ్గింగ్ అంటే ఏమిటి, డీబగ్గింగ్ని మనం విఎస్ కోడ్లో ఎలా చేయాలి అన్న దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. అదేవిధంగా రియల్ టైంలో చెప్పడానికి నేను ఒక నోడ్.js ప్రాజెక్ట్ తీసుకున్నా. సో నోడ్.jsలో కూడా మనం డీబగ్గింగ్ ఎలా చేయాలి, ఏపీఐ హిట్ చేసినప్పుడు కంట్రోలర్లు సర్వీసులు ఉంటాయి కదా, ఆ మిడిల్ వేర్ని ఎలా డీబగ్ చేయాలో వాటన్నిటి గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ మనకి డీబగ్గింగ్ అంటే ఏంటిదంటే, మనకి మామూలుగా అయితే మనం మోస్ట్లీ ఎట్లా రాస్తారంటే చాలామంది డిబగ్గింగ్ చేయని వాళ్ళు లాగ్స్ రాసుకుంటారనమాట. ఇలా లాగ్స్ రాసి ఇక్కడ ఈ లైన్లో ఏ స్టేట్మెంట్ వచ్చింది, ఈ లైన్లో ఏ అవుట్పుట్ వచ్చింది అన్న ప్రతి దాంట్లో ప్రతి దగ్గర సపోజ్ ఈ లైన్ ఉంది, సపోజ్ ఇక్కడ ఏ డేటా వచ్చింది అనేది వాళ్ళు ఇట్లా లైన్లో ఇట్లా ప్రింట్ చేసుకుంటారు అనమాట, లాగ్ కన్సోల్ లాగ్ అట్లా. సో ఈ విధంగా కొంతమంది చేస్తారనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ఈ లైన్లో ఏ స్టేట్మెంట్ వచ్చింది అని చెక్ చేయడం కోసం ఇట్లా ప్రతి ఒక్క లైన్లో ప్రింట్ చేసుకొని ఇక్కడ కన్సోల్లో చెక్ చేసుకుంటారనమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డిబగ్గింగే, కానీ ఇది అంత ప్రొఫెషనల్ వే కాదు అంటే ఇది కరెక్ట్ వే కాదు. మామూలుగా డిబగ్గింగ్ అంటే ఏం లేదు, మనం రాసిన కోడ్లో ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడమే. దాన్ని ఫైండ్ అవుట్ చేసి ట్రేస్ చేసి ఎలా వస్తుంది, దీనికి కారణాలు ఏంది అని కనుక్కోవడమే డిబగ్గింగ్ అనమాట. అంటే ఇన్వెస్టిగేషన్, పోలీసు వాళ్ళు ఒక క్రైమ్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అదేవిధంగా మనం ఇక్కడ ఒక బగ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈ బగ్ ఎట్లా వచ్చింది ఏంది అన్న కథ కార్ఖానం మొత్తం మనం తెలుసుకోవడానికి ఈ డీబగ్గింగ్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ డీబగ్గింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. ఒకవేళ మీరు డెవలపర్లు అయితే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా, ఏ మాడ్యూల్, ఏ టెక్నాలజీలో అయినా మీరు డెవలపర్ అయితే ఖచ్చితంగా ఈ డీబగ్గింగ్ అనేది స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ ఈజీగా బగ్స్ని కూడా ట్రేస్ చేసుకోవచ్చు. అండ్ మీ కోడ్ ఎలా వర్క్ అవుతుంది లైన్ బై లైన్, పీస్ బై పీస్, అండ్ దాన్ని కూడా మీరు ఈజీగా మనం ట్రేస్ చేసుకోవచ్చు అనమాట ఈ డీబగ్గింగ్ వల్ల. సో ఫస్ట్ మనం చూద్దాం ఇదనమాట డీబగ్గింగ్ గురించి. సో నేను విజువల్ స్టూడియో తీసుకున్నా, విజువల్ స్టూడియో కోడ్. సో దీంట్లో ఎలా చేయాలో చూద్దాం. నేను విజువల్ స్టూడియో కోడ్లో ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇది మీరు ఏ ఐడి తీసుకున్నా కానీ నేను చెప్పే ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది అనమాట. ఏ ప్రాజెక్ట్ తీసుకుని ఇప్పుడంటే నేను నోడ్.js తీసుకున్నాను, మీరు నోడ్.js కాకుండా ఎటువంటి ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఈ స్టెప్స్ అన్నీ అయితే సేమ్ ఉంటుంది అనమాట. జస్ట్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది, మిగతా ప్రాసెస్ మొత్తం పిన్ టు పిన్ సేమ్ ఉంటుంది అనమాట. సో మీరు ఏ ప్రాజెక్ట్కైనా ఇది అప్లై చేసుకోవచ్చు, ఏ ఫ్రేమ్వర్క్లో అయినా మీరు ఇది ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ డిబగ్గింగ్ అంటే ఏంటంటే సపరేట్, ఇప్పుడు మనకి ఏ ఐడి తీసుకున్నా వస్తుంది. ఆండ్రాయిడ్ స్టూడియో తీసుకున్నా, VSCode తీసుకున్నా, వ్యూ ఎడిటర్ తీసుకున్నా, ఏ ఎడిటర్ తీసుకున్నా, మీరు కోడ్ బ్లాక్స్ ఏ ఎడిటర్ తీసుకున్నా కానీ మనకి ఈ డీబగ్గింగ్ అనేది ఖచ్చితంగా మనకి ఐడిలో వస్తుంది అన్నమాట. ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తాం కదా అది. సో మనం ఎక్కడైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ మనం ఈ మెథడ్ మొత్తాన్ని మనం డీబగ్గింగ్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఈ మేనేజ్ యాక్టివిటీ అని ఒక మనకు ఉంది. సో ఇది వచ్చేసి మేనేజ్ యాక్టివిటీకి వచ్చేసి మనకి రౌట్ ఇది అనమాట. ఇది వచ్చేసి మన రౌట్, ఇది వచ్చేసి మన మెయిన్ రౌట్ అనమాట. ఇది వచ్చేసి మన మెయిన్ రౌటు. దీన్ని మనం ఎలా డీబగ్గింగ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ డీబగ్గింగ్ చేయాలంటే మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ డీబగ్గింగ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఏ లైన్లో డీబగ్గింగ్ చేయాలనుకుంటున్నారు, ఆ లైన్లో ఇక్కడ మీకు నెంబర్స్ కనిపిస్తాయి కదా, ఈ నెంబర్స్ పక్కన మీరు ఇలా కర్సర్ పెడితే ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఒక డాట్ వస్తుంది చూసారా, హ్యాండ్ ఐకాన్తో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రెడ్ కలర్లో ఐకాన్ వస్తుంది. సో దీని మీద జస్ట్ వెళ్ళి ఇక్కడ పిన్ చేయండి. పిన్ చేస్తే మీకు ఇలా రెడ్ కలర్లో మారిపోయింది. దీన్ని వీళ్ళు బ్రేక్ పాయింట్ అంటారు అనమాట. సో బ్రేక్ పాయింట్ అంటే ఏంటిదంటే, మనం స్టెప్స్ ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈ లైన్లో ఒక ఇష్యూ వస్తుంది, ఈ లైన్లో చెక్ చేయాలి, తర్వాత ఈ లైన్లో చెక్ చేయాలి. ఈ రెండింటిని మనం బ్రేక్ పాయింట్స్ అంటాం అనమాట. ఈ బ్రేక్ పాయింట్స్ అన్నిటిని మనం ఇలా బ్రేక్ పాయింట్స్ లెక్క పెట్టేసుకొని మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం ఈ విధంగా పెట్టేసుకుంటాం అనమాట. ఇది మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బ్రేక్ పాయింట్ని పెట్టేసుకోండి. మీరు ఒకవేళ పెట్టేసుకోండి. తర్వాత మీరు మీ ప్రాజెక్ట్ని బట్టి ఇక్కడ స్టార్ట్ డీబగ్గింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు రన్లోకి వెళ్తే స్టార్ట్ డీబగ్గింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఫ్లటర్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ రన్ చేస్తుంటే మాన్యువల్గా ఇక్కడ పెట్టండి. కానీ ఇక్కడ నేను నోడ్.js వచ్చేసి నేను టెర్మినల్ నుంచి రన్ చేస్తున్నాను. సో అందుకోసమని నేను టెర్మినల్ నుంచి రన్ చేయాలన్నమాట. సో టెర్మినల్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అది
ఇక్కడ మనకి మామూలుగా టెర్మినల్ కొడితే ఇక్కడ మనకి ZSH షెల్ కమాండ్ షెల్ది వస్తుంది అనమాట. సో మనకి అది కావాల్సింది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బ్యాష్ ZSH జావా స్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్ అని వస్తుంది. ఇది బై డిఫాల్ట్గా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. మీరు ఏదైనా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ చేస్తుంటే ప్రాజెక్ట్ ఇది మనం దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక సింబల్ వస్తుంది చూసారా. ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ ఈ బగ్ సింబల్ ఏంటంటే అదే డీబగ్గింగ్ సింబల్ అనమాట. సో అందుకోసమనే మనకి ఇక్కడ బగ్ సింబల్ వచ్చింది. సో ఆ తర్వాత ఈ టెర్మినల్ని క్లోజ్ చేసేయండి. ఓన్లీ జావా స్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ని ఓపెన్ చేయండి. అంటే టెర్మినల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మనం జావా స్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ని యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రాజెక్ట్ని ఎట్లయితే స్టార్ట్ చేస్తారో అట్లా రాజు. నా ప్రాజెక్ట్ని నేను npm స్టార్ట్ అనే దాంతో నేను నా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తా. మీరు వన్స్ డీబగ్గింగ్లో స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ కలర్ కూడా బ్లూ కలర్ వచ్చేస్తుంది. మామూలుగా డిఫరెంట్ కలర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మీకు మీరు ఇక్కడ ఏదైతే డీబగ్గింగ్ పాయింట్స్ పెట్టారో ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ డీబగ్గింగ్ సింబల్ కూడా ఒకటి వస్తుంది. ఇట్లా సైడ్ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో ఒక ప్యానల్ ఓపెన్ అయ్యిద్ది. ఈ ప్యానల్లో ఏంటంటే మనం డీబగ్గింగ్ చేసే అవన్నీ వస్తాయి. ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ రౌట్ని హిట్ చేయాలన్నమాట. ఈ రౌట్ని హిట్ చేయడానికి నేను ఏం చేశాను అంటే పోస్ట్ మ్యాన్లో ఆల్రెడీ ఇది పెట్టేసుకున్నా. సో ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్ నుంచి హిట్ చేస్తాను. ఇప్పుడు ఈ రౌట్ని అంటే ఈ మేనేజ్ యాక్టివిటీని నేను ఈ రౌట్ నుంచి హిట్ చేస్తాను. సో హిట్ చేసా సెండ్ అని కొట్టగానే మనకు ఆటోమేటిక్గా మీరు చూస్తే మనకు ఆటోమేటిక్గా అది వచ్చేసి ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం చూస్తే ఈ లైన్ అంతా ఎల్లో కలర్లో వచ్చింది చూసారు. ఇక్కడ మనం డీబగ్గర్ పెట్టిన పాయింట్ అంటే కరెంట్ మన కోడ్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి రెస్పాన్స్ రాదనమాట. ఇది వెయిట్ చేస్తుంది టిల్ మనం ఈ డీబగ్గర్ తీసేదాకా మనకి వెయిట్ చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ ఇక్కడ మనకి వీటి గురించి తెలుసుకోవాలి. అందుకే అది నేను క్లోజ్ చేసి అది మళ్ళీ నేను ఓపెన్ చేసి ఇక్కడ మనకి డీబగ్గర్లో మనకి ఇది వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ప్లే చేయడానికి అనమాట. అంటే మనకు కంటిన్యూ మనకి ఇప్పుడు డీబగ్గర్ పాయింట్స్ ఉన్నాయి కదా, కంట్రోల్గా నాట్స్ ఇన్ సర్వీస్ ఇక్కడ మనకి డీబగ్గింగ్ ఉన్నాయి కదా. సో ఈ కంటిన్యూ కొడితే ఏంటంటే ఇది ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ దాకా ఈ మధ్యలో ఉన్న స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ స్టెప్కి వచ్చాక కంటిన్యూ కొడితే ఆటోమేటిక్గా ఈ స్టెప్కి వస్తుంది. ఈ స్టెప్ కాడ కంటిన్యూ కొడితే ఈ స్టెప్ వస్తుంది అనమాట. ఆ విధంగా మనకి ఏంటంటే మనం బ్రేక్ పాయింట్లు పెట్టింది ఒక బ్రేక్ పాయింట్ నుంచి ఇంకో బ్రేక్ పాయింట్ దాకా కంటిన్యూ చేస్తుంది. అలా కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దాని పక్కన ఫార్వర్డ్ ఉంటుంది స్టెప్ ఓవర్ అని F10 క్లిక్ చేసిన వస్తుంది. ఈ స్టెప్ ఓవర్ ఏంటంటే లైన్ బై లైన్ ఇప్పుడు మనం ఇక్కడ పెట్టినాం కానీ మనకి ఈ మధ్యలో కూడా చెక్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఈ స్టెప్ ఓవర్ క్లిక్ చేస్తే మనకి ఈ లైన్ నుంచి ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్ నుంచి ఈ లైన్కి, ఈ లైన్ నుంచి ఈ లైన్కి, ఆ విధంగా మనకి 1 by 1 లైన్స్ వస్తాయి అనమాట. నేను ప్రాక్టికల్గా కూడా ఇవన్నిటిని చెప్తా ఎట్లా చేయాలి ఏందని. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్టెప్ ఇంటూ అనమాట. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవడానికి ఇది ఏంటంటే మనం బ్యాక్వర్డ్ స్టెప్ అంటే దీని తర్వాత ఎగ్జిక్యూషన్ అయ్యేదానికి ఇది ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అవుట్ అంటే ఏంటంటే ఇది ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్తుంది. మనం మెయిన్గా ఈ 2 ఇంపార్టెంట్ అనమాట మనకి, ఈ కంటిన్యూ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టెప్ ఓవర్ అనేది. ఈ స్టెప్ ఇంటూ అండ్ స్టెప్ అవుట్ మనం చాలా తక్కువ వాడతాం. ఇది ఏంటంటే ఒక రీస్టార్ట్ చేసుకోవాలంటే రీస్టార్ట్ చేస్తాం. ఇది ఏంటంటే డీబగ్గర్ని డిస్కనెక్ట్ చేయాలంటే ఆ డీబగ్గర్ని డిస్కనెక్ట్ చేస్తాం అనమాట. సో మనకి మేజర్గా ఈ 2 థింగ్స్ కంటిన్యూ స్టెప్ ఓవర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే మనం ఇచ్చిన డేటా మొత్తం ఇక్కడ మనకు వచ్చేసింది చూసారా. ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా మొత్తం మనం ఇక్కడ ప్రింట్ అయింది. అదే మనం మాన్యువల్గా ప్రింట్ చేయాలంటే లాక్స్ రాసి ప్రతిదానికి లాక్స్ రాసి అన్నిటినీ చేయాల్సి వస్తుంది అనమాట. కానీ ఈ కేసులో మనకి ఏంటంటే చూసారా మనం అక్కడ ఇచ్చిన డేటా మొత్తం ఈజీగా వచ్చింది. సో మనం ఈజీగా మనం ఏ డేటా పంపించినాం ఏ డేటా వెళ్తుంది అన్న దాని గురించి కూడా మనం ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తాను స్టెప్ ఓవర్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ లైన్లో మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత అబోవ్ లైన్లో ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటా మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే కరెంట్ యూజర్ ఐడి వచ్చింది అనమాట. అంటే ఈ రెస్పాన్స్లో మనకి కరెంట్ యూజర్ ఐడి ఈ ఐడి వచ్చింది. ఈ ఐడి అనేది మనకు వచ్చింది. ఇక్కడ మీకు సైడ్ కూడా చూపిస్తుంది అనమాట కరెంట్ యూజర్ ఐడి.
ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇది క్లిక్ చేయాలి. మళ్ళీ స్టెప్ ఇంటూ చేస్తే ఈ లైన్లో ఉన్నప్పుడు మనకి ఈ ఎల్లో కలర్ హైలైట్ అయి ఉన్నప్పుడు మనకి ఈ డేటా అవైలబుల్ ఉండదు. నెక్స్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత వస్తుంది. సపోజ్ దీని తర్వాత నేను దీని మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ యూజర్ డేటా అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉండదు అనమాట. సపోజ్ ఇక్కడ మనకి ల్యాబొరేటరీ ట్రూట్ సంథింగ్ అనేది మనకి డేటా అవైలబుల్ ఉంది. సో ఈ విధంగా మనం లైన్ బై లైన్ చెక్ చేసుకొని ఈ లైన్లో ఏ డేటా వచ్చింది, ఈ లైన్లో ఏ డేటా వచ్చింది అని చెక్ చేసుకొని మనం అప్పుడు చెక్ చేస్తాం. సపోజ్ ఈ కండిషన్లో మనకి డేటా వచ్చింది, అప్పుడు దానికోసం మనకి ఇది అనేది మనకి డిపార్ట్మెంట్ ఐడి అని వచ్చేసింది. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను డైరెక్ట్గా నెక్స్ట్ చేసేయాలంటే ఈ కంటిన్యూ కొట్టేసి ఈ బ్రేక్ పాయింట్ నుంచి ఈ స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి సపోజ్ ఈ బ్రేక్ పాయింట్ నేను తీసేసాను, నాకు అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు సపోజ్ నేను స్టెప్ ఇంటూ కొట్టేసి చూసారా డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసింది. అదే నేను ఇది కొట్టితే మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఇది అనేది వర్క్ అయ్యిద్ది అనమాట. ఈ డీబగ్గింగ్ అనేది ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం. ఇంకోసారి చూపించడానికి ఇక్కడ మనకి 30 సెకండ్స్ థ్రెషోల్డ్ ఉంది కాబట్టి మనకి అది పోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా కంటిన్యూ కొట్టేస్తాను. కంటిన్యూ కొట్టగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అప్పుడు మనకి ఇక్కడ ఈ డేటా వచ్చింది, మనకి ఇది ఎక్స్పెక్టెడా కాదా అన్న దాని గురించి ఇట్లా మనం ప్రతి దాని మీద చెక్ చేసుకొని ఇక్కడ మనకి ఈ వేరియబుల్లో ఏ డేటా వచ్చిందో, ఓకే ఈ వేరియబుల్లో డేటా వచ్చింది, ఈ డేటాబేస్లో కరెక్ట్ డేటానే వచ్చిందా లేదా, సో ఇక్కడ యూజర్ డిపార్ట్మెంట్ డేటాని గెట్ చేస్తుంది, ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా, అట్లా ప్రతి లైన్ని చెక్ చేసుకుని ఉన్నాను. ప్రతి లైన్లో ఏ డేటా వచ్చిందో మనం ఇట్లా కొంతమంది ఇట్లా కన్సోల్ లాక్ పెట్టి కూడా చెక్ చేస్తుంటారు, కానీ అది కరెక్ట్ వే కాదనమాట. ఎందుకు కన్సోల్ లాక్స్ పెడితే మన అప్లికేషన్ పెద్ద కోడ్ అంటే కొన్ని వేల లైన్లు కోడ్ వస్తుంది. సో అన్నిటికీ మనం కన్సోల్ లాగా పెట్టలేం కదా. సో అందుకోసమని ఇలా కన్సోల్ లాగా పెట్టడం కరెక్ట్ కాదనమాట. మనం బిగినర్స్ మనం ఇలా చేస్తాం, కానీ కొంచెం టైం తర్వాత మీరు ఖచ్చితంగా డీబగ్గింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. అండ్ మళ్ళీ ఇప్పుడు మనకి చేంజెస్ చేస్తే డీబగ్గర్ పోతుంది. మళ్ళీ మనం రీరన్ చేద్దాం. మళ్ళీ రీరన్ చేస్తే మనకి ఇక్కడికి వచ్చింది. తర్వాత నేను కంటిన్యూ కొట్టేస్తే కంటిన్యూ కొట్టగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. సో ఈ విధంగా మనం డీబగ్గింగ్ని చేసుకుంటాం. ఒకవేళ మనం ఇప్పుడు గెట్ యాక్టివిటీస్ ఉంది. సో గెట్ యాక్టివిటీస్లో కూడా డీబగ్గింగ్ చేయాలంటే మీరు ఒక సింగిల్ పాయింట్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ అయినా పెట్టేసుకొని చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ సింగిల్ పాయింట్ పెట్టేసి నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సింగిల్ పాయింట్ పెట్టినా మీరు స్టెప్ ఓవర్ కొట్టుకుంటూ పోతే మీకు ఆటోమేటిక్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. లైన్ బై లైన్ స్టెప్ ఓవర్ మనకి ఇక్కడ ఏ డేటా వచ్చింది, ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ మనకి డేటా చూసారా ఎంత పెద్ద డేటా వచ్చింది. వీటన్నిటిని మనం ప్రింట్ చేసుకోవడం కష్టం. ఈ విధంగా మీరు ప్రతి దాని మీద హోవర్ చేసుకుంటే మీకు ఏ డేటా వచ్చింది, ఈ వేరియబుల్లో ఇక్కడ ఏ డేటా వచ్చింది, సో వాటన్నిటిని మీరు గెట్ చేసుకోగలుగుతారు అనమాట. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్లో మనకి లెంత్ అనేది 5 రికార్డ్స్ వచ్చినాయి. సో ఈ 5 రికార్డ్స్లో డేటా ఏది ఉంది, సో ఈ విధంగా మనం గెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఓవర్ క్లిక్ చేస్తే మై యాక్టివిటీస్లో డేటా ఏమొచ్చింది, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, మనకి డేటా వచ్చింది. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అసైన్డ్ యూజర్స్ ఎవరు, క్రియేటెడ్ యూజర్స్ ఎవరు, డిపార్ట్మెంట్స్ ఎవరు, సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు 1 పాయింట్ పెట్టుకునే సరిపోయింది, కానీ 1 పాయింట్ పెట్టుకున్నప్పుడు మీరు కంటిన్యూ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కోడ్ అనేది మెథడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అందుకే స్టెప్ ఓవర్ క్లిక్ చేస్తే మనకి అనేది ఈజీగా వస్తుంది. యాక్చువల్గా ఇది టైం అవుట్ అయిపోయింది, మనకి 30 సెకండ్స్ డిఫాల్ట్ టైం అవుట్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా డీబగ్గింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మోస్ట్లీ అంతే, డేటా ఏ లైన్ బై లైన్లో చెక్ చేసుకొని ఇక్కడ ఏ డేటా వచ్చింది అని మనకు అర్థమైతే మన ఇష్యూ ఎక్కడుంది, మన బగ్ ఎక్కడుంది అనేది మనం ఈజీగా ట్రేస్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా డీబగ్గింగ్ చేస్తాం NodeJSలో. ఈ ప్రాసెస్ అనేది సేమ్ అనమాట దేనికైనా కానీ. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ డీబగ్గింగ్.